ప్రార్థన. ప్రేమామయుడా, దయామయుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదనని వాగ్దానం చేసిన దేవా, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. నిన్ను తలగా నియమించదనని వాగ్దానం చేసిన దేవా, నీవు పైవాడుగా ఉందువని వాగ్దానం చేసిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. నిన్ను విడువను ఎడబాయను, నీవు నడుచు మార్గమంతటిలో నీకు తోడై ఉందని వాగ్దానం చేసిన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, గడిచిన రోజంతా మీ అమూల్యమైన రెక్కల చాటున భద్రపరిచి కాచినందుకు మీకు కృతజ్ఞతలు యేసయ్యా. తండ్రి, ఒక పక్కన విశ్వాసులుగా ఉంటూ మరో ప్రక్కన లోకరైతిగా జీవిస్తూ తమ విశ్వాసాన్ని చెరిపివేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని ఈ లోక కార్యాల నుండి విడిపించి విశ్వాసంలో స్థిరపరచండి ప్రభువా. పేరుకు క్రైస్తవులుగా ఉండి భక్తిలోని శక్తిని అనుభవించలేని, ఆచరించలేని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. లోకాకర్షణలో పడకుండా, లోకంలో కలిసిపోకుండా వారిని లోకం నుండి వేరుపరిచి మీ అడుగుజాడలో నడిపించండి యేసయ్యా. అంతము వరకు నమ్మకంగా కొనసాగు కృపను కలిగించండి అయ్యా. మీ ఇల్లంతటిలో నమ్మకస్తులుగా మారే ధన్యతను అనుగ్రహించండి ప్రభువా. మాలోని ఆత్మ ఆరిపోకుండా, విశ్వాస స్థితిలో వెనుకబడకుండా మీరే మా విశ్వాసాన్ని బాగు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, ఏ తోడు లేక ఒంటరి అయిపోయినా మాకు జంటగా తోడుగా ఉండి మా చేయి పట్టుకుని నడిపించండి తండ్రి. మా పనుల్లో, మా ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చేయండి నైనా. మా ఉద్యోగాలలో, వ్యాపారాల్లో మాకు తోడయండి, వర్ధిల్ల చేయండి ప్రభా. అయ్యా, మా ప్రయాణాల్లో తోడయండి, క్షేమంగా కాపాడండి దేవా. విద్యార్థులకు తోడుగా ఉండి ఉన్నత చదువుల్లో నిలబెట్టండి ప్రభా. మా కష్టాలలో తోడయుండి కరుణ చూపి కాపాడండి యేసయ్య. మా జీవితాల్లో కష్టాల్లో, నష్టాల్లో ఉన్న మమ్మల్ని ఆదుకుని ఆదరణ కలిగించి హృదయంలో నెమ్మది పుట్టించండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుచు విపరీతమైన నొప్పితో పనులు చేసుకోలేక, నొప్పికి తట్టుకోలేక వేదన పడుచున్నారు ప్రభువా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గొంతులో మంట, ఛాతిలో నొప్పి వలన నలిగిపోతున్నారు ప్రభువా. ఎందరో డాక్టర్ల వద్దకు తిరిగి ఎన్నో మందులు వాడినా స్వస్థత దొరకని వారందరినీ మీ పరిశుద్ధ హస్తంతో తాకి స్వస్థతనిచ్చి గ్యాస్ట్రిక్ సమస్య నుండి సంపూర్ణ విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనకు జవాబును దయచేసి నూతన కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని ఈ నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య ఆదరణ, స్వస్థత, ఆశీర్వాదము మనందరిపై ఉండునుగాక. ఆమెన్.